తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి గరిష్ట పరిమితి గ్రాట్యుటీ చెల్లించాల్సిందే ఈసీఐఎల్కు తేల్చి చెప్పిన హైకోర్టు. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థ 2007 నుంచి 2010 మధ్య రిటైర్మెంట్ చేసిన ఉద్యోగులకి సంబంధించి గరిష్ట పరిమితి గ్రాట్యుటీ చెల్లించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. అపిలేట్ అథారిటీ ఉత్తర్వుల మేరకు పెంచిన 10 లక్షలను చెల్లించాల్సిందేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీరుపై ఈసీఐఎల్ అపీల్ను సోమవారం హైకోర్టు కొట్టివేసింది. వందల మంది ఉద్యోగులు 2007 నుంచి 2010 మధ్య పదవీ విరమణ చేయగా వారికి గ్రాట్యుటీ సీలింగ్ పరిమితి 3.5 లక్షలు కాకుండా 10 లక్షలకు పైగా చెల్లించాలంటూ అపిలేట్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈసీఐఎల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సింగిల్ జడ్జి అపిలేట్ అథారిటీ ఉత్తర్వులను సమర్థిస్తూ తీర్పునిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ ఈసీఐఎల్ దాఖలు చేసినటువంటి అప్పీల్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ కె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి సోమవారం తీర్పు వెలువరించింది. ఈసీఐఎల్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈసీఐఎల్ గ్రాట్యుటీ ట్రస్ట్ నిబంధనల ప్రకారమే చెల్లింపులు ఉంటాయన్నారు. గ్రాట్యుటీ చట్టాన్ని 2010లో కేంద్రం సవరిస్తూ సీలింగ్ 3.5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. ఈ ఉత్తర్వులు 2010 మే 24 నుంచి అమల్లోకి వస్తుందంటూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. ఇక్కడ ఉద్యోగులు 2010కి ముందే పదవీ విరమణ చేశారని అందువల్ల ఆ పెంపు వర్తించదన్నారు. ఉద్యోగుల తరపు న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపిస్తూ 2007 జనవరి 1 నుంచి 3.5 నుంచి 10 లక్షలకు పెంచాలని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానం చేశారని, ఇప్పుడు 2010 నుంచి చెల్లిస్తామనడం చట్టవిరుద్ధమని అన్నారు. పీఆర్సీ సిఫార్సుల ఆధారంగా జారీ చేసిన 2008 నవంబర్ 26న ఆఫీస్ మెమరాండం ప్రకారంగా ఉద్యోగుల గరిష్ట పరిమితి గ్రాట్యుటీకి అర్హులేనని తెలిపారు. ఇరుపక్షాల వాదనలకు నిన్న ధర్మాసనం పీఆర్సీ సిఫార్సుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2018 నవంబర్ 26న ఆఫీస్ మెమరాండం జారీ చేసింది. దీని ప్రకారంగా ఉద్యోగులకు సంబంధించి గరిష్ట పరిమితి అర్హులేనంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి కారణాలేమంటూ అప్పీల్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.